సముద్రంలో ఉన్న రొయ్యల కల్లా కాస్ట్ రేల్ ఏంటి బ్రో, వాటికి ఎందుకు అంత కాస్ట్ అని మన సబ్స్క్రైబర్స్లో ఉన్న ఒక బ్రదర్ కాల్ చేసి అయితే నన్ను అడిగారు. సముద్రంలో ఉన్న రొయ్యల కల్లా కాస్ట్ రేల్ వచ్చేసి టైగర్ ప్రాన్స్ బ్రో. వీటికి ఎందుకు ఇంత కాస్ట్ అంటే వీటి సైజు. ఇవి కేజీకి ఎక్కువ అనుకుంటే 8-9 రైలు కేజీ అయిపోతాయి, తక్కువ అనుకుంటే 5 రైలు కేజీ అయిపోతాయి. ఎందుకంటే ఇవి సైజ్ చూసారుగా ఎంత పెద్దగా ఉన్నాయో. నా చేతిలో కనిపిస్తున్న 5 రైలు కేజీ అయిపోయి ఒక్కొక్కటి 200 గ్రామ్స్ చూసారుగా ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవి మన సాధారణ మనుషులు కొనకపోయినా రిచ్ పీపుల్స్ కోసం కొన్ని సీ ఫుడ్ కంపెనీస్ డైరెక్ట్గా హార్బర్కి వచ్చేసి కొనుక్కెళ్ళిపోతున్నాయి. అవి ఇతర రాష్ట్రాలకు లేదా అవుట్ ఆఫ్ కంట్రీస్కి అయితే ఎగుమతి చేస్తున్నారు. వేరే నార్మల్ సైజ్ రొయ్యలు కూడా టేస్ట్ ఉంటాయి, కాకపోతే వీటి సైజు వల్ల అలాగే ఇవి కొంచెం అట్రాక్టివ్గా కనిపించడం వల్ల వీటి సముద్రంలో ఉన్న రొయ్యల కల్లా కాస్ట్ రేల్ ఏంటి బ్రో, వాటికి ఎందుకు అంత కాస్ట్ అని మన సబ్స్క్రైబర్స్లో ఉన్న ఒక బ్రదర్ కాల్ చేసి అయితే నన్ను అడిగారు. సముద్రంలో ఉన్న రొయ్యల కల్లా కాస్ట్ రేల్ వచ్చేసి టైగర్ ప్రాన్స్ బ్రో. వీటికి ఎందుకు ఇంత కాస్ట్ అంటే వీటి సైజు. ఇవి కేజీకి ఎక్కువ అనుకుంటే 8-9 రైలు కేజీ అయిపోతాయి, తక్కువ అనుకుంటే 5 రైలు కేజీ అయిపోతాయి. ఎందుకంటే ఇవి సైజ్ చూసారుగా ఎంత పెద్దగా ఉన్నాయో. నా చేతిలో కనిపిస్తున్న 5 రైలు కేజీ అయిపోయి